హాయ్ అండి, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను మన యొక్క విద్యాశాఖకు 3.32 లక్షల కోట్ల రూపాయలను భారీగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందులో మనకు తల్లికి వందనానికి కూడా భారీ కేటాయింపులు చేయడం జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పయ్యావుల కేశవ్ వరుసగా మూడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. మొత్తం 3,32,205 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్లో కూటమి ప్రభుత్వం విద్య, మహిళా సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్ కేటాయింపుల్లో ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన పథకాలు మరియు శాఖల వారీగా కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,668 కోట్ల రూపాయలు, మహిళా శిశు సంక్షేమం కోసం 4,581 కోట్లు, స్కాలర్షిప్స్ కోసం 3,836 కోట్లు, సమగ్ర శిక్షణ కోసం 2,946 కోట్లు, విద్యాశాఖ 2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం 2,161 కోట్లు, మనబడి మన భవిష్యత్తు 1,500 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్కి 1,232 కోట్లు, PM స్కూల్ ఫర్ రేజింగ్ ఇండియా 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అంటే కిట్లండి పిల్లలకి విద్యా కానుకలాగా 654 కోట్లు అయితే కేటాయించారు. యూత్ అండ్ స్టోర్స్కి 438 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం భారీగా నిధులైతే కేటాయించింది. ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,668 కోట్లు కేటాయించడం ద్వారా విద్యార్థుల తల్లులకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందువల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూడా పెట్టుకుంది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి కేటాయింపుల బడ్జెట్ అండి ఇది. సో ఇది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు 9,668 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత డబ్బులను మనకు జూన్ 2025వ తారీఖున విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఎవరైతే ఇంట్లో చదువుకుంటూ ఉంటారో, చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కరు ఉంటే ఇంట్లో ఒక విద్యార్థి, ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరు విద్యార్థులకి కూడా ఈ పథకం వర్తించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు జూన్ విడుదల చేస్తే కనుక సో ఈ లోపలైతే మనకు పెండింగ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అమౌంట్స్ను కూడా క్లియర్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎవరైతే పెండింగ్ అమౌంట్ను గ్రీవెన్స్లో రేస్ చేసుకున్నారో వారు అర్హులైతే కనుక వారి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి. సో మనకు ఈ యొక్క తల్లికి వందనంతో పాటుగా జూన్ నెలలో మనకు విద్యా కానుక కిట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఈ పథకానికి కూడా మనకు 654 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అలాగే స్కాలర్షిప్ల విషయంలోనూ, ఉన్నత విద్య విషయంలోనూ, మధ్యాహ్న భోజనం విషయం, మనబడి మన భవిష్యత్తు విషయంలోనూ సో ఈ విధంగా కేటాయింపులు అయితే చేశారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా
తప్పకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులైతే పొందుకుంటారు. సో గతంలో ఎవరైనా గనక తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బుల్లో ఏదైనా ఇబ్బందులు పడి ఉన్నట్లయితే ఇప్పుడు రెండో విడత వస్తుంది కాబట్టి దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మీరు సరిచేసుకోండి. ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అనేది మ్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ఏ పథకానికి సంబంధించి ఏమేమి వెరిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసుకోండి. సో మీ యొక్క తల్లికి విద్యార్థికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని రెండవ విడత ప్రారంభం కాబోతుంది కాబట్టి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ క్లియర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.